భూభారతి చట్టం ద్వారా రైతులలో చారిత్రక మార్పు కనిపిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రైతు వేదిక ప్రాంగణంలో జరిగిన భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి స్థానంలో తెచ్చిన భూభారతి చట్టం రికార్డులలో తప్పుడు సవరణకు అవకాశం ఉందని, తద్వారా 10 సంవత్సరాలు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ హేమ, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, రైతులు, పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు కొనుక్కున్న వారికి హక్కు కలిగించే విధంగా, దున్నుకునే వారికి లాభం జరిగే విధంగా ఈ రోజు ప్రభుత్వ భూములు గాని, లాభ భూములు గాని, సీలింగ్ ల్యాండ్ గాని, ఖరీదు పెట్టి కొనుక్కున్న భూములకు కూడా అదే విధంగా మీకు పట్టాలు ఇచ్చే వరకు ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైతు సోదరులు ఎంతమంది ఎన్ని అప్పులు ఇచ్చినా, ఎంతమంది ఎన్ని రుణాలు ఇచ్చినా, మన భూమి మన పేరు మీద ఉంటే మనం ఈ రోజు ఆ బుక్కు పట్టుకపోయి బ్యాంకులో పోయినా, క్రాప్లోను అదే విధంగా మాటకే చేసినా, అదే విధంగా మనకు రుణము వచ్చే విధంగా మనకు భూమి ఉంటది. ఆ భూమి మీకు పట్టాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇలాంటి సభలు పెట్టి భూభారతి చట్టం ప్రకారంగా మీకు హక్కులు కల్పించబోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చేసి అలాంటి బుక్కులు పొంది దున్నుకునే ప్రతి రైతు కూడా హక్కు కల్పించి మీకు పట్టాకాలంలో పాస్బుక్ ఇచ్చి మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు భరోసా గాని, రైతు బీమా గాని బ్యాంకులో పోతే రుణ సౌకర్యం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మీకు దీన్ని అందరూ కూడా రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక సోదరులారా, ఈ రోజు ఈ 11 మండలాలు 32 మండలాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోబోతున్నారు. ఈ 32 మండలాల రైతు సూచనలు తీసుకొని ఇంకేమన్నా మీ సూచనలు సలహాలు ఉంటే అందులో పొందుపరిచి మీకు పట్టాలు ఈజీగా అయ్యే విధంగా ఈ ప్రభుత్వము మరి చర్యలు తీసుకోబోతుంది. దీనికి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి, ప్రభుత్వం శ్రద్ధగా ఉన్నారు. కలెక్టర్లతో సమావేశాలైనాయి. దీనికి అన్ని రకాలుగా దీన్ని కూడా భూభారతి చట్టాన్ని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రోజే ఈ యొక్క భూభారతి చట్టాన్ని కూడా లాంచింగ్ చేసి దీన్ని ఈ యొక్క అందులో భాగంగా ఈ రోజు నెలాఖరు వరకు ఈ యొక్క మండల కేంద్రాల్లో నేరుగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు పోయి మీరు సమావేశాలు పెట్టాలని ప్రభుత్వ సూచన మేరకు ఈ రోజు చిట్యాలలో భూభారతి సభ నిర్వహించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సంపన్న వర్గానికి, అన్ని పార్టీలకు, అన్ని కులాలకు, మతాలకు భూమి ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం చెందే విధంగా మీకు పట్టాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చింది. నెక్స్ట్ అపీల్ ప్రొవిజన్ వచ్చింది. అపీల్ ప్రొవిజన్ అంటే ఏంటి? సపోజ్ మన రెవెన్యూ రికార్డ్స్ లో ఒక పర్సన్ కి పేరు తప్పు పడింది అండ్ తహసీల్దార్ ఒక ఆర్డర్ ఇచ్చారు, కానీ మీకు ఆ ఆర్డర్ కి అభ్యంతరం ఉంది, అది తప్పు ఆర్డర్ ఉంది మీరు చెప్తున్నారు. ఇంతకు ముందు ఏముంది, మన సివిల్ కోర్ట్కి వెళ్ళాలి, గవర్నమెంట్ ఉంటాయి. సో మీరు తహసీల్దార్ దగ్గర అప్లికేషన్ పెట్టవచ్చు. సో ఏమవుతుంది, ఇప్పటి వరకు ఒక